నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. తమకంటూ ఎవరూ లేని ఈ ప్రపంచంలో మతి స్థిమితం లేని వందల మంది అనాథలను చేరదీసి రక్షణనిస్తూ పునర్జన్మ ప్రసాదిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఒక్క పూట అన్నం కోసం ఎంతో ప్రయాసపడుతున్న అనాథల కోసం మేమున్నామంటూ ఎందరో మానవ దేవుళ్ళు ఈ సేవాశ్రమంకి విచ్చేసి వారి కుటుంబీకుల వర్ధంతి రోజున ఈ అభాగ్యులకు అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అలా భారతి అనే మానవమూర్తి ఈ సేవాశ్రమానికి విచ్చేసి శరణార్థుల సేవలో తరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు సేవామూర్తి భారతీ గారు. ఈ సందర్భంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న దిక్కు మొక్కు లేని ఈ అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం వారి పిన్నిగారైన అడుసుమిల్లి సరోజినీదేవి గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ప్రభాకర్ భారతీ గారుల పేర్లపై, అలాగే కొడుకు కోడలు హరిచైతన్య విరిత, కూతురు అల్లుడు ప్రత్యూష శ్రీనివాస్, మనవరాలు అశ్వత్ సాయి, మనవడు అన్విత్ల పేర్ల మీద అభాగ్యుల జీవితకాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించి పరుల సేవే పరమాత్ముని సేవ అని చాటారు. ఈ సందర్భంగా భారతీ గారు మాట్లాడుతూ, నా పేరు భారతి అండి. మదిరి దగ్గర మహాదేవపురం నుంచి వచ్చానండి. ఈ ఆశ్రమం గురించి గత 4-5 సంవత్సరాల క్రితం విన్నానండి. చాలా బాగా దీన్ని నడుపుతున్న శంకర్ గారికి నా కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడు దీన్ని ఇట్లా తన జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు. ఆశ్రమం చూశాను, ఇప్పుడు చాలా బాగా నడుపుతున్నారు. చాలా నీట్గా కూడా ఉంది. అందరూ చాలామంది దీనిలో రికవర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని గురించి కూడా కొంతమంది చెప్పారు. నాకు బాగుందండి. అందుకని నేను కూడా దీంట్లో కొంతైనా పాలు పంచుకుందామని, కొంత అమౌంట్ డొనేట్ చేద్దామని వచ్చానండి. ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఏ స్వార్థం లేకుండా ఇలా నడుపుతున్నందుకు శంకర్ గారికి కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబానికి శంకర్ గారికి కృతజ్ఞతలండి. సేవామూర్తులారా, మానవతా దృక్పథంతో ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు మీరు చేస్తున్న సేవలు అమూల్యమైనవి. మీ నివాసాల్లో ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేసినటువంటి పాత బట్టలను ఈ అభాగ్యులకు ఇస్తే వారికి వస్త్రదానం చేసిన వారు అవుతారు. ఇక దయాహృదయంతో మీరు సమర్పించే పాత వస్త్రాలే వారి మంచి జీవనానికి ఉపయోగపడతాయి. మీ గృహాల్లో పక్కన పెట్టేసినటువంటి పాత బట్టలను ఈ నిర్భాగ్యులకు అందించి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి.